గోరఖ్పూర్ లో ఎప్పుడైతే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ తన ఎంపీ పదవికి రాజీనామా చేశాడో అప్పుడు సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయి. అప్పుడు ఈ కూటమి విజయం సాధించింది. అప్పుడే భారతీయ జనతా పార్టీకి అర్థమైంది ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ, బీఎస్పీ అలానే కాంగ్రెస్ పార్టీ కూటమిగా ఏర్పడితే బీజేపీకి గెలుపు అవకాశాలు తగ్గిపోతాయని అర్థమైంది. దీంతో అప్పటికే కేసుల్లో ఉన్నటువంటి మాయావతిని తన దారిలో తెచ్చుకునే ప్రయత్నం బీజేపీ చేసింది. అప్పటి నుంచి కూడా ఆమె ఇండియా కూటమికి కానీ లేదంటే ఎన్డీఏ కూటమికి కానీ దూరంగా ఉంటూ వస్తున్నారు. ఎప్పుడు ఆమె బీజేపీకి అగేన్స్ట్ గా ఎలాంటి స్టేట్మెంట్ చేయకపోయినప్పటికీ కూడా ఆ పార్టీకి విరుద్ధంగా మాత్రం ఆమె ఎప్పుడు వెళ్ళలేదు. ఒక విధంగా చెప్పాలి అంటే ఇండైరెక్ట్ గా భారతీయ జనతా పార్టీకి ఆమె మద్దతు పలుకుతూ వస్తున్నారని చెప్పుకోవాలి.